దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ద్వారా ఆయనకు మహిమ కలుగును గాక. మన జీవితాలు, మన కుటుంబం ద్వారా, సంఘం ద్వారా ఆయనకి మహిమ కలుగును గాక. 16వ భాగంలోనికి మనం వచ్చి ఉన్నాము. 15వ అధ్యాయంలో మనము బలహీనులను ఏ రీతిగా మనము ఆ వారిని దృష్టించి క్రీస్తు వలె మనము ఒక మాదిరులుగా ఉండాలో దాని విషయాన్ని మనము చూసుకున్నాం. ఇప్పుడు ఆ క్రీస్తు యొక్క తగ్గింపు ద్వారా ఆ యొక్క సువార్త అది యూదులకు, తర్వాత యూదుల దగ్గర నుంచి అన్యులకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా ఈ దినము రక్షించబడ్డాము అంటే అది క్రీస్తు యొక్క తగ్గింపు. క్రీస్తు మన కోసము తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వభావం ధరించుకొని మన కోసం ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయనకు సువార్త ప్రకటించబడడం ద్వారా ఆ యొక్క అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము ఆ యొక్క తండ్రి అన్న దేవుడు క్రీస్తు ద్వారా నెరవేర్చున్నాడు. ఏంటిది? సమస్త దేశాలను నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ చేసిన వాగ్దానాల్ని దేవుడు నెరవేర్చి ఉన్నాడు. క్రీస్తును పంపించడం ద్వారా, క్రీస్తు ద్వారా సువార్త అందరికీ ప్రకటించబడడం ద్వారా సమస్త దేశాలకు సువార్త అనుగ్రహించబడ్డము, రక్షించబడ్డము, పరిశుద్ధాత్మను పొందుకోవడము. గత సెషన్లో మనము గలతీయులకు రాసిన పత్రికలో మనము చూసుకున్నాము. బలహీనులను ఏ రీతిగా మనము భరించాలి, ఏ రీతిగా మనం వాళ్ళ నిమిత్తమై వాళ్ళ క్షేమం కోసము వాళ్ళని కట్టే రీతిగా, వాళ్ళని క్రీస్తులు స్థిరపరిచే రీతిగా మనం ఎలా ఉండాలనో మనము లాస్ట్ సెషన్లో మనము చూసుకున్నాము. వి హావ్ సీన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఆ యొక్క ఎగ్జాంపుల్ మనము చూసుకున్నాం. ఇప్పుడు పౌలు ఆ యొక్క యూదులకు ఆ క్రీస్తును ఏ రీతిగా అనుగ్రహించినాడు దేవుడు, ఆ యూదుల నుంచి అన్యులకు ఏ రీతిగా అనుగ్రహించబడినాడో ఆ విషయం మాట్లాడుతూ ఇప్పుడు తను ఆ యొక్క సువార్తకు అన్యుల విషయంలో పరిచారకుడు ఎలా అయినాడో ఈ యొక్క విషయాన్ని మనము 14వ వచనం నుంచి 22వ వచనం వరకు మనము చూసుకోబోతా ఉన్నాము. అదే కాకుండా తర్వాత ఆ యొక్క ఆ యూదా ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు బీదలకు ఏ పరిచర్య అయితే తను చేయాలనుకున్నాడో, సహాయాన్ని అందించాలనుకున్నాడో వాళ్ళ కరువులో, దాని విషయంలో ఏ రీతిగా పౌలు ఆ అంటే యెరూషలేముకు వెళ్ళి, ఆ యెరూషలేం నుంచి స్పెయిన్ ప్రాంతానికి వెళ్ళి తిరిగి రోమిల దగ్గరికి రావాలని ఆశపడ్డాడో, ఏ రీతిగా వాళ్ళని ఆధ్యాత్మికంగా దీవించాలని ఇష్టపడ్డాడో ఆ విషయాన్ని 23వ వచనం నుంచి చివరి వచనము 33వ వచనం వరకు మనము చూసుకోబోతున్నాము. ఈ సెషన్లో ఈ 2 భాగాలు మనము చూసుకుందాము. 14వ వచనం నుంచి మనము కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే 14వ వచనంలో, ఐ మైసెల్ఫ్ ఐఎమ్ కన్విన్స్డ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దట్ యు యువర్ సెల్ఫ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ గుడ్నెస్. మీరందరూ కూడా మంచితనంతో నింపబడ్డారని నేను నమ్ముతా ఉంటున్నాను. సమస్త జ్ఞానము చేత నింపబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఒకరికొకరు మీరు బుద్ధి చెప్పడం కానీ బోధించడానికి సమర్థులని నేను నమ్ముతూ ఉంటున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో అంటే చాలా మటుకు మనం గమనించిన విషయం ఏంటిదంటే, కాపర్లు కానీ నాయకులు కానీ ఏం చెప్తున్నారో వారి యొక్క బోధనే కాదండి. ఇక్కడ క్రైస్తవులందరికీ దేవుడు చక్కని ఆ ఏమంటారు ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు, ఆధిక్యతని ఇస్తుంటున్నాడు. అంటే కాపర్లు వలె మనం బోధించకపోవచ్చేమో కానీ, దేవుని బిడ్డలారా, ఏ జ్ఞానం చేతైతే మనం నింపబడతా ఉన్నామో, ఏ మంచితనం చేతైతే మనం నింపబడతా ఉన్నామో, మనము ఒకరికొకడు మనము బుద్ధి చెప్పుకోవడం కానీ, బోధించుకోవడం కానీ, ఇన్స్ట్రక్ట్ చేయడానికి మనం సమర్థులము. వీఆర్ కాంపిటెంట్ ఇనఫ్ టు షేర్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర మనం పొందుకునే ఇతరులు మనం పొందుకోవాల్సిన మనం దేవుని దగ్గర పొందుకునే ఇతరులకు పంచవలసిన అవసరత మనకు ఉందనే సంగతిని మనం గమనించి, కేవలము
కాపర్ల పైన ఆధారపడడం కాదు, నాయకుల పైన ఆధారపడడం కాదు. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకున్నది ఇతరులతో మనం పంచుకోవడం కూడా మనము నేర్చుకోవాలి. ఈ దినాలలో విశ్వాసులు ఇది చేయడం లేదు. వాళ్ళు నేర్చుకుంటున్న విషయాలు నా తోటి సహోదరులకు నేను నేర్పిస్తాను, నేను వాళ్ళని బలపరుస్తాను అనే ఆలోచన లేదు. కేవలం విశ్వాసులు ప్రార్థన కూడికకు రావడము, తిరిగి వెళ్ళిపోవడము, అవి మాత్రమే చూస్తున్నాం. కానీ బాధ్యత కలిగి ఒకరినొకరు బలపరుచుకొని వాళ్ళు నేర్చుకున్న విషయాలు తోటి సహోదరులకు నేర్పించడం అనేది ఈ దినాలలో సంఘాలలో మనము చూడము. ఒకవేళ మీరు అటువంటి క్రైస్తవుడైతే, అటువంటి క్రైస్తవరాలైతే మనం మార్చుకోవలసిన అవసరం మనకుంది. కేవలము మన మట్టుకే మనం నేర్చుకోవడం కాదు, నేర్చుకునేవి ఇతరులతో మనము తోటి సహోదరులతో పంచుకునేవారుగా మనము ఉండాలి. ఆ రీతిగా మనము మార్చబడాలి అని అన్నాడు. ఎన్నో విషయాలు మీకు ధైర్యంగా నేను బోధ చేస్తున్నాను, మీకు జ్ఞాపకం చేసినాను. పదే పదే అంటే మరలా నేను జ్ఞాపకం చేసినాను. ఎందుకంటే దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను ఆ యొక్క అన్యులకు ఒక పరిచారకుడుగా ఎన్నుకోబడ్డాను గనుక నేను మీకు అవన్నీ విషయాలు మీకు జ్ఞాపకం చేసినాను, తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్తున్నాడు. అన్యులకు పరిచారకుడని ఆయన పరిచయం చేస్తూ, దేవుడు నాకు యాజకత్వము అంటే యాజక ధర్మము, ద డ్యూటీ, ప్రీస్ట్లీ డ్యూటీ నాకు అనుగ్రహించినాడు. ఈయన అంటే పాత నిబంధనలో యాజకులు ఎవరు అంటే దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడి ఆ యొక్క పరిశుద్ధ కార్యాలకు మధ్యలో నిలబడి ఆ యొక్క బలులు ఇవ్వడము, ఆ యొక్క దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చినాడో ఆ పరిశుద్ధతకు సంబంధించింది, అర్పణలకు సంబంధించినవి వాళ్ళు ప్రజలకు దేవునికి మధ్యలో ఉండి చేయవారు, అర్పణలు ఇచ్చేవారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ దేవుడు నాకు యాజక ధర్మం ఇచ్చినాడు అంటున్నాడు. ఆ యాజక ధర్మం ఏంటిది? క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి అన్యులను ఒక అర్పణగా, దేవునికి అంగీకారమైన అర్పణగా, అది పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడిన అర్పణగా, అది దేవునికి అర్పించడానికి దేవుడు నాకు యాజక ధర్మము అనుగ్రహించినాడని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వచనం గాని, మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం గాని, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం గాని, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం గాని, ఇక్కడంతట్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు తన బిడ్డలను తన రక్తంతో కడుక్కొని పరిశుద్ధపరుచుకొని తన సొత్తుగా చేసుకొని యాజకులుగా చేసుకున్నాడని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు మనమందరము క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరం కూడా యాజకులమే. ఇప్పుడు మన యొక్క యాజకత్వాన్ని ఎలా చేయాలి? పాత నిబంధనలో యాజకులు ఎలా చేస్తారో అటువంటి అర్పణలు ఇవ్వాలనా? లేకపోతే కొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు ఆ యొక్క సువార్త పరిచారకుడుగా పిలువబడ్డాడు, అపోస్తులుగా పిలువబడ్డాడు. ఆ యొక్క పరిచర్య ధర్మము అంటే ఆ యొక్క సువార్తను ప్రకటించి అన్యులకు తెలియజేసి వాళ్ళని అర్పణగా తీసుకొని పరిశుద్ధాత్మ చేత పవిత్రపరచబడి ఆ యొక్క అర్పణను తీసుకొని దేవుని దగ్గరికి తీసుకొని రాగలిగిన, అర్పణలు తీసుకొని రాగలిగిన యాజకులుగా మనం ఉండాలనో మనం పరీక్షించుకోవాల్సిన అవసరం మనకుంది. We all are being called to preach the gospel. దేవుడు చెప్పిన మాటలు ఏంటిదంటే సర్వలోకానికి వెళ్ళండి, మీ సర్వ సృష్టికి ఒక సువార్తను ప్రకటించండి అని మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తా ఉన్నాము. దేవుని బిడ్డలారా, కేవలము యాజకులము, రాజ్య సమూహము అనే మాట పలకడమే కాదు, కానీ ప్రాక్టికల్ గా ఆ యాజకత్వము చేసేవారుగా మనం ఉండాలి. ఆ యాజకత్వం చేయడం అంటే కొత్త నిబంధనలో పౌలు ఒక కోణాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు. అంటే క్రీస్తు యొక్క సువార్తను ఆ యొక్క ప్రకటించడం ద్వారా, అన్యులు ఆ యొక్క సువార్త వినడం ద్వారా, ఆ యొక్క అన్యులు రక్షించబడి అంటే వాళ్ళని రక్షణలోకి నడిపించి ఒక అర్పణగా తీసుకురావడమే యాజకత్వము అనే సంగతిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇది కేవలము
సేవకుల యొక్క బాధ్యత కాదు, విశ్వాసులందరి బాధ్యత అనే సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలా. పేతురు గారు ఆ విషయాన్ని ప్రత్యక్షపరుస్తున్నారు. అపోస్తలుడైన యోహాను దాని విషయంలో ప్రత్యక్షపరుస్తున్నాడు. గనుక మనమందరము యాజకులము, యాజకత్వము చేయడానికి పిలబడ్డాము. మన యాజకత్వము క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ అర్పణలుగా ఏం అర్పణలు తీసుకొని రావాలి? అన్యులను ఒక అర్పణగా తీసుకొని వచ్చి దేవుని యొక్క బలిపీఠము దగ్గర అర్పణలు ఇచ్చేవారుగా మనము ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకోసమే ఏ సువార్త అయితే యూదులకు వచ్చిందో, యూదుల నుంచి అన్యుల దగ్గరికి దేవుడు తీసుకొని వచ్చినాడు వాళ్ళని దీవించడానికి, ఆ యొక్క సువార్త విషయంలో నేను పరిచారకుడుగా ఎన్నుకోబడ్డాను అని చెప్తున్నాడు. యాజకుడుగా నేను పనిచేస్తున్నాను అని చెప్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. God has called us with the task of preaching the gospel. Let us take the gospel to the ends of the world. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా, వాళ్ళను రక్షణలోకి నడిపించడం ద్వారా, రక్షించబడిన వాళ్ళని దేవుని దగ్గరికి తేవడం ద్వారా, దేవుని బిడ్డలారా, అటువంటి అర్పణలను దేవుని కోసం మనం ఇచ్చేవారుగా మనము ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆ యొక్క యెరూషలేములో 12 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత అపోస్తలుడైన పౌలుని అపోస్తలుగా దేవుడు ఎన్నుకున్నట్టుగా, ప్రత్యేకమైన అపోస్తలుగా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆ 12 మంది శిష్యులలో పేతురు ఆయన నాయకుడుగా, ఆ యొక్క హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. అక్కడ యూదుల మధ్యలో ఏ సంఘాలైతే స్థాపించబడ్డాయో, పరిచర్య జరుగుతా ఉందో, పేతురు అక్కడ వాడబడ్డాడు. అపోస్తలుడైన పౌలు అన్యుల మధ్యలోనికి ఆయన బయటికి పంపించబడ్డాడు. ఆసియా మైనర్ అంతా ఆయన తిరిగినాడు. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని తిరిగి ఆయన ఏం చేసినాడు? క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి. అందుకోసం అంటాడు, నన్ను దేవుడు ఆ యొక్క అన్యులకు సువార్త ప్రకటించుటకై దేవుడు నన్ను ఎన్నుకున్నాడనే సంగతిని అక్కడ పౌలు బయలుపరుస్తా ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనం అందరం కూడా అర్థము చేసుకోవాలి. తర్వాత 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? నేను నా పని విషయమే అతిశయపడతాను, కానీ వేరే వాళ్ళ యొక్క పని విషయంలో నేను మాట్లాడడానికి నాకు ఇష్టము లేదు. నేను నా ద్వారా ప్రభు ఏదైతే ఆయన కార్యం చేస్తున్నాడో, నా ద్వారా ఏదైతే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడో, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా నేను ఏది మాట్లాడినానో, ఏది చేసినానో, నేను దాని గురించే మాట్లాడతాను, కానీ వేరే దేని గురించి నేను మాట్లాడను. నాకు అవసరం లేదు. నేనైతే యెరూషలేము నుంచి ఇల్లీక్రేము వరకు నేను పూర్తిగా క్రీస్తు యొక్క సువార్తను నేను ప్రకటించినాను. తర్వాత అంటాడు 20వ వచనంలో, ఎక్కడ క్రీస్తు ప్రకటించబడలేదో అక్కడ క్రీస్తును ప్రకటించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని నేను పని చేసినాను. ఎక్కడెక్కడ క్రీస్తు ప్రకటించబడలేదు, ఆయన ఆశ ఏంటిదంటే వేరే వాళ్ళ సువార్త ప్రకటించిన తర్వాత ఈయన వెళ్ళి వాళ్ళ మధ్యలో పనిచేయడము ఆయన ఇష్టత చూపెట్టలేదు. ఆయననే సువార్త ప్రకటించి, ఆయననే పునాదులు వేసి, ఆయననే నడిపించి కొత్త ప్రాంతాలలో ఆ యొక్క ఎక్కడైతే క్రీస్తు గురించి ప్రకటించబడలేదో అక్కడ క్రీస్తును ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒక వాక్యము చేత బాగా ప్రేరేపించబడ్డాడు. ఆ వాక్యము ఏంటిది అంటే, మీరు చూడండి, అది యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో 15వ వచనంలో రాయబడిన వాక్యము ఆయనకు చాలా ప్రేరేపణ కలిగింది. ఆ విషయాన్ని కోట్ చేస్తున్నాడు. 21వ వచనంలో చూడండి, ఎవరైతే those who have not been told about him will see, ఆయన గురించి తెలపబడని వాళ్ళు చూస్తారు. ఎవరైతే those who have not heard will understand, ఎవరైతే ఇంకా వినలేదు వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్తా ఉన్నా. అందుకోసమే రోమిలారా, మీ దగ్గరికి వచ్చే విషయంలో కూడా నేను ఆటంకపరచబడ్డాను. వచ్చి ఆ ఫలము మీ దగ్గరికి తీసుకురావడానికి ఇష్టపడ్డాను, కానీ నేను ఆటంకపరచబడ్డాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటిదంటే, సాధ్యమైనంత మటుకు తెలియని వారికి మనము
తెలపడానికి ప్రయత్నం చేద్దాము. వినని వారు వినున్నట్లుగా మనం ప్రయాసపడదాము. ఆ అన్యుల దగ్గరికి వెళ్ళి అంటే అంటే వేరే వాళ్ళు ఆ అంటే కొంతమంది రక్షణ పొంది ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితిలో ఉంటారు. అటువంటి వారికి పరిచర్య చేయకూడదని పౌలు చెప్పట్లేదు. కానీ ఈయనకు ఆ సమయంలో ఆ యొక్క ఎర్లీ చర్చ్ లో పేతురుకు ఇచ్చిన బాధ్యత ఏంటిదంటే యూదుల మధ్యలో సువార్తను తీసుకొని వెళ్ళాలని పేతురు దేవుడు వాడుకున్నాడు. తర్వాత పౌల్ని అన్యుల మధ్యలో తీసుకొని వెళ్ళినాడు. ఇప్పుడు పౌలు కొత్త ప్రాంతాల్లో వెళ్తున్నాడు. కొత్త ఆ మనుషుల మధ్యలో టౌన్స్ లలో సిటీస్ లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. ఆయన ఆశ ఏంటిదంటే ఎవరు వినలేదో వాళ్ళు వినాలా, ఎవరికి పునాదులు లేవో ఆ పునాదులు క్రీస్తు అనే పునాదిని వేయాలి. సువార్త ద్వారా అన్యులందరూ కూడా రక్షించబడాలి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి. వినని వారు వినాలి, అర్థం చేసుకునే వారు అర్థం చేసుకోవాలని తపనతో తను ప్రయాసపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రయాసకు తగ్గట్టుగానే దేవుడు అనేక అన్య జనాంగములలో అనేకుల్ని దేవుడు రక్షించినాడు. సేవకులను లేపుకున్నాడు. నూతన సంఘాలను దేవుడు స్థాపించినాడు. అనేక పరిచర్యలు ఆయన ద్వారా దేవుడు స్థిరపరచుకున్నట్లుగా మనము చూస్తున్నాము. ఈ 14వ వచనం నుంచి 22వ వచనం వరకు ఆ యొక్క సువార్త యొక్క ప్రాముఖ్యత, ఏ రీతిగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడో, ఏ రీతిగా ఆయన యాజక ధర్మం నెరవేర్చినాడో, ఏ రీతిగా ఆయన పని చేస్తూ ఆ పని గురించే మాట్లాడుతున్నాడు, ఆయన ఆశ గురించి మాట్లాడుతున్నాడు. కేవలం వినని వారికి వినిపించాలనే ఆశతో ఆయన కదిలినాడు. తర్వాత 22వ వచనం వరకు మాట్లాడుతూ తర్వాత ఏమన్నాడు, అక్కడ వరకు యెరూషలేము నుంచి లీక్రయం వరకు అన్ని ప్రాంతాలలో నేను తిరిగినాను, నేను దేవుని గురించి మాట్లాడినాను, సువార్తను ప్రకటించినాను చెప్పి ఇప్పుడు మనకు 23వ వచనంకి వచ్చేప్పటికి ఇప్పుడు నాకు అటువంటి ప్రాంతాలలో ఇంకా స్థానము లేదు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ ప్లేసెస్ దట్ హీ కుడ్ విజిట్ he has already visited and shared the gospel. కాబట్టి ఇప్పుడు ఈ 23వ వచనం నుంచి 33వ వచనం వరకు రెండో భాగము నేను చెప్పాను కదా. ఇప్పుడు ఈయన ఆశపడతా ఉన్నాడు, అన్ని ప్రాంతాలు తిరిగేసినాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను మీ దగ్గరికి రావాలని ఇష్టపడతా ఉన్నాను, నేను ఆటంకపరచబడ్డానని 22వ వచనంలో చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ 24వ వచనం నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను జెరూసలేంకి వెళ్తున్నాను, యెరూషలేముకు వెళ్ళిన తర్వాత స్పెయిన్ ప్రాంతానికి నేను వెళ్తాను. ఆ స్పెయిన్ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత రిటర్న్ లో రోమిలారా నేను మీతో వచ్చి గడుపుతాను, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నేను బలపరుస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాటలు చెప్తూ అంటే ఈయన రావాలని ఇష్టపడుతున్నాడు, కలవాలని ఇష్టపడుతున్నాడు. వీళ్ళని ఎప్పుడు ఈయన కలవలేదు. ఈయన ద్వారా ఈ రోమీలు వాళ్ళు క్రీస్తును అంగీకరించలేదు. కానీ మొదటిసారి వీళ్ళని దర్శించడాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాడు కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు తిరిగి వీళ్ళని చూడాలని, కలవాలని, గడపాలని, క్రీస్తు యొక్క సువార్త గురించిన సత్యాలు ఇంకా లోతుగా తెలపాలని, ఆ మర్మాలు తెలపాలని ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, తను యెరూషలేముకు వెళ్తున్నాడు. ఆ యెరూషలేము నుంచి స్పెయిన్ ప్రాంతానికి వెళ్ళి స్పెయిన్ నుంచి ఆయన తిరిగి రోమ్కు రావాలనుకుంటున్నాడు. ఇప్పుడు యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నాడు అనే సంగతిని ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. 25వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, నేను యెరూషలేం వైపున వెళ్తున్నాను, అక్కడ బీదలైన దేవుని బిడ్డలు, యూదా ప్రాంతంలో ఉన్న యూదులు, బీదలైన వారు ఆ యొక్క సంఘస్థులకు ఆ యొక్క సహాయాన్ని తీసుకొని నేను వెళ్తా ఉంటున్నాను అనేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఈ విషయాలు నేను ఎన్నోసార్లు సంఘంలో బోధించినాను. ఒకవేళ కొత్త వారు దీని గురించి వింటున్నట్లయితే, ఈయన ఆ యొక్క మనీని, డబ్బును అన్ని సంఘాలలో పోగు చేసుకొని ఆయన తీసుకొని వెళ్తున్నాడు, యూదయ ప్రాంతంకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అనే ప్రశ్న మీకు రావచ్చు. అపోస్తలుడైన పౌలు ఒక టీం తీసుకొని యెరూషలేంకి వెళ్తా ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అనే ఆలోచన మీకు రావచ్చు. ఒకసారి అపోస్తల కార్యము
11వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే 27వ వచనం నుంచి మీరు చూడండి. ఇక్కడ అంతియోక చర్చ్ ఎప్పుడు స్థాపించబడింది అంటే, స్టెఫెను అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో స్టెఫెను ఆ యొక్క చంపబడినప్పుడు ఆ యొక్క ఆది సంఘంలో గొప్ప హింస ప్రారంభమైంది. మొదటి 4 వచనాలు 8వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే గొప్ప హింస, క్రైస్తవులకు వ్యతిరేకంగా హింస వచ్చినప్పుడు క్రైస్తవులు ఉన్న పాలున వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి యెరూషలేమును విడిచిపెట్టి వాళ్ళు పారిపోయినారు, చెదరగొట్టబడ్డారు. వీళ్ళు చెదరగొట్టబడిన విశ్వాసులు ఎవరు? అపోస్తులు కాదు, ఈ 12 మంది శిష్యులు కాదు, కేవలము విశ్వాసులు, శిష్యులు. అంటే విశ్వాసులను కూడా క్రీస్తుని వెంబడించే వారిని శిష్యులను పిలిచేవారు. మనకు అర్థం చేసుకోవడానికి సామాన్యమైన క్రీస్తులో రక్షించబడిన విశ్వాసులే అనుకున్నాము. 11వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు వెళ్తూ వెళ్తూ అంతియోకు అనే ప్రాంతం వరకు వచ్చి క్రీస్తు గురించి సువార్త ప్రకటించడం ద్వారా అక్కడ అనేకులు విశ్వాసులైనారు. అంతియోక ప్రాంతంలో సువార్త అందిన సంగతి అపోస్తులకు యెరూషలేములో తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే బర్నబాను పంపించినారు. బర్నబా ఆయన అంతియోక ప్రాంతానికి వచ్చి ఆయన చెప్పగలిగినంత చెప్పినాడు, నేర్పించగలిగినంత నేర్పించినాడు. తర్వాత బర్నబాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే సౌలు అంటే పౌలు, దేవుడు ఏ పౌలునైతే దర్శించినాడో ఆ పౌలుని వెతుక్కుంటూ తార్సెస్ ప్రాంతం వరకు ఆయన వెళ్ళి ఆయనను పిలుచుకొని తీసుకొని వచ్చి అంతియోక ప్రాంతంలో పౌలు ఆయన ఇంకా పరిచర్య చేయనట్లుగా ఆయన ప్రోత్సహించి తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాము. అప్పటి నుంచి ఆ అంతియోక ప్రాంతము చాలా బేస్గా ఈ పౌలుకు కానీ బర్నబాకు కానీ ఈ యొక్క తిమోతికి కానీ ఒక బేస్ చర్చ్ గా అయిపోయింది. ఆ యొక్క అంతియోక ప్రాంతంలోనే దేవుని బిడ్డలారా విశ్వాసులు వాళ్ళు స్వార్థ ప్రకటించడం ద్వారా అందరూ రక్షించబడ్డారు కదా. క్రిస్టియన్స్ అనే పేరు మొట్టమొదటిగా ఆ అంతియోక ప్రాంతంలోనే వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు ఈ అంతియోక ప్రాంతంలోనికి ఎవరు వచ్చినారంట? కొంతమంది ప్రవక్తలు యెరూషలేము చర్చ్ నుంచి వాళ్ళు పంపించబడ్డారు. పంపించబడినప్పుడు 28వ వచనం చూడండి, 11వ అధ్యాయము 28వ వచనము. వారిలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు అగబస్. ఆయన నిల్చొని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏం ప్రవచనం చెప్పినాడంటే రోమా ప్రాంతమంతా కూడా, రోమన్ ఊరంతా కూడా కరువు రాబోతుంది, ఫెమైన్ రాబోతా ఉందని ఆయన ప్రవచించినాడు. ఆయన చెప్పినట్లుగానే క్లౌడియస్ చక్రవర్తి ఉన్నప్పుడు ఆ కరువు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు యూదయ ప్రాంతమంతా కూడా కరువు రాబోతా ఉంది. ఆ యూదయ ప్రాంతమంతా రోమా ప్రభుత్వం కింద ఉంది కనుక కరువు రాబోతా ఉందని చెప్పినప్పుడు 29వ వచనంలో చూడండి, శిష్యులు వాళ్ళకు సాధ్యమైనంత మట్టుకు వాళ్ళందరూ ఏం చేసినారు? డబ్బులను పోగు చేసుకొని పౌలు బర్నబా ద్వారా అనేక సంఘాల నుంచి వాళ్ళు పోగు చేసుకొని తర్వాత వాళ్ళు వెళ్ళి యెరూషలేములో ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా సందర్భం ఏంటిది? యెరూషలేములో కరువు రాబోతుందని దేవుడు బయలుపరిచినాడు గనుక పౌలు ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కడెక్కడైతే అన్య సాంప్రదాయంలో ఉన్న సంఘాలు ఆయన సువార్త ప్రకటించినాడో, రక్షణలకు నడిపించినాడో వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేసినాడంటే ప్రోత్సహించినాడు. చూడండి, మీరు వారి యొక్క యూదుల ద్వారా మీరు రక్షించబడ్డారు. ఆ యొక్క రక్షణ, ఆధ్యాత్మికమైన రక్షణ వారి ద్వారా మీకు కలిగింది. ఇప్పుడు వాళ్ళ అవసరతలతో ఉన్నారు, వాళ్ళు కరువుతో, బీదలు, తిండి లేకుండా కష్టపడతా ఉన్నారు. మనం ఆధ్యాత్మికంగా దీవించబడ్డాం కదా, ఇప్పుడు శారీరకంగా మనము వాళ్ళకి ఆహార విషయంలో సహాయపడదామని ఆయన ఏం చేస్తున్నాడంటే పత్రికలు చర్చెస్ కి రాసినాడు, ఈ మెంబర్స్ ని పంపించినాడు. ఆయన వ్యక్తిగతంగా వెళ్ళినాడు, వెళ్ళక ముందు కూడా రాబోతున్నానని చెప్పినాడు. అట్లా ఆయన ఏం చేస్తున్నాడంటే తన కోసము డబ్బును ఆయన సమకూర్చలేదు. అక్కడ యూదయాల ప్రాంతంలో ఉన్న యూదులు, రక్షించబడిన బీద క్రైస్తవులకు సహాయం చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే
ఆ యొక్క సహాయాన్ని పోగు చేసుకొని ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు. అందుకోసం అంటున్నాను, నేను యెరూషలేముకి వెళ్ళి స్పెయిన్కి వెళ్ళి తర్వాత తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలుసుకుంటారనే విషయాన్ని అక్కడ ప్రత్యక్ష పరుస్తున్నాడు. అదే విషయం ఇక్కడ బయలుపరుస్తున్న 25వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే 27వ వచనం వరకు అని అంటున్నాడు, నేను వెళ్తున్నాను, వాళ్ళ ద్వారా మనం దీవించబడ్డాము గనుక వాళ్ళ అవసరతల గురించి నేను చెప్పినప్పుడు మాసిదోనాలో ఉన్న సంఘస్థులు, మాసిదోనియా అనేది ఒక ఊరు కాదు, అదొక జిల్లా లాంటిది అనమాట. దాంట్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఫిలిప్పి అనే ప్రాంతము మాసిదోనియా జిల్లాలో వస్తుంది. అంటే అది ఒక్క చర్చే, అనేక సంఘాలు కూడా ఉన్నాయి. మాసిదోనియాలో ఉన్న సంఘాలు, అక్కయలో ఉన్న ఆ సంఘస్థులు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ డబ్బును వాళ్ళు విరాళాన్ని వాళ్ళు సేకూర్చి వాళ్ళు బీదలకు వాళ్ళు సహాయం చేద్దామని ముందుకొచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఈ మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు 2 కొరింథీ 8వ అధ్యాయాన్ని మనము చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంతో హింస గుండా 8వ అధ్యాయం చూడండి, 2వ వచనం మనం చూసుకున్నట్లయితే ఎంతో హింస మధ్యలో పోతున్నప్పటికీ, శోధనల మధ్యలో, వ్యతిరేకత మధ్యలో పోతున్నప్పటికీ, వాళ్ళు దరిద్రత్వంలో ఉన్నప్పటికీ ధారాళంగా వాళ్ళు ఇచ్చాను అని వాళ్ళు కేవలము ఇవ్వడమే కాదు, నిరుపేదలు వాళ్ళు ఇవ్వడమే కాదు, వాళ్ళ సామర్థ్యం కంటే ఎక్కువగా వాళ్ళు ఇచ్చినారు. తాము మొట్టమొదటిగా దేవునికి అప్పగించుకొని తర్వాత ఈ యొక్క బీదలకు సహాయం చేయడానికి ఈ 3 పేదల మాసిదోనియాలో ఉన్న వారు ముందుకు వచ్చినారు అని చెప్తున్నాడు. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి దేవుని బిడ్డలారా. ఇక్కడ చూడండి, అదే విషయము పౌలు ఈ రోమీలకు రాస్తూ 15వ అధ్యాయంలో 26వ వచనంలో అంటాడు, మాసిదోనియాలో ఉన్నవారు, అక్కయలో ఉన్నవారు వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళే నిరుపేదప్పటికీ యూదులుగా ఉన్న క్రైస్తవులకు, పేదరికంలో ఉన్న వారికి సహాయం చేయడానికి త్యాగం చేసుకొని వాళ్ళకి కలిగిందంతా పోగు చేసి వాళ్ళు ఇచ్చే దానికంటే ఎక్కువగా ఇచ్చి వాళ్ళు బతిమలాడినారంట పౌల్ని, మేము కూడా ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేస్తామని. దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ రీతిగా ఉండాలని మనం నేర్చుకున్నాం. సంఘస్థులముగా మనము ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతో మంది కాపర్లు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క బీదరికంలో కష్టాల పాలుగా ఉన్న క్రైస్తవులను మనం ఆదుకుంటున్నామా? హింస ద్వారా బాధపడుతున్న క్రైస్తవులను, సంఘాలని మనం ఆదుకునే వారంగా మనం ఉన్నామా? మనం కలిగింది ఇవ్వడానికి బతిమలాడి ముందుకొచ్చి ఇచ్చేవారంగా మనం ఉన్నామా? దేవుని బిడ్డలారా, అటువంటి అర్పణలు దేవుడు ఎంతగానో ఇష్టపడేవాడు అనే సంగతిని మనము అర్థం చేసుకోవాలి. వేరే వారి యొక్క అవసరతల్లో మనం నిలబడ్డము నేర్చుకోవాలి. వేరే వాళ్ళ యొక్క కష్టాలలో మనం నిలబడ్డము నేర్చుకోవాలి. పౌలు కేవలము అంటే ఆధ్యాత్మికంగా ఉంటే చాలు అని ఆయన ప్రకటించుకుంటూ ఆయన వెళ్ళినవాడు కాదు. పౌలుకు ఆ ఎర్లీ చర్చ్ మధ్యలో డాక్ట్రిన్ విషయంలో, సువార్త విషయంలో, అంటే పాత నిబంధన పాటించాలనా, సున్నతి పాటించాలనా అనే ఆ వివాదం వచ్చినప్పుడు ఆ డిస్కషన్లలో అన్ని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన కంక్లూషన్ ఏంటిదంటే, చివరికి బీదలను మర్చిపోకూడదు, మనం కేవలం క్రీస్తులో విశ్వాసం పెడితే చాలు, మనం రక్షించబడతాము, నీతిమంతులుగా తీర్చబడతాము, వేరే భారము ఎవరిపైన మోపవలసిన అవసరం లేదని గళితులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. అక్కడ ఏమని ఉందంటే, చివరికి బీదలను మర్చిపోకూడదు అని వాళ్ళందరూ కలిసి టీమ్స్ అంతా కూడా వాళ్ళు ఇరువైపున పౌలు యొక్క టీము, ఒక ఎర్లీ చర్చ్ జెరూసలేంలోని అపోస్తుల టీము అంతా కలుసుకొని డిసిషన్ తీసుకొని చివరిగా వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఏంటిదంటే, మనం బీదలను మర్చిపోకూడదు. ఈ దినాలలో ప్రేమ చల్లారిపోయే దినాలలో మనం ఉన్నాము, స్వార్థము చూసుకుంటా ఉన్నాము. మణిపూర్ విషయంలో మీరు గమనించండి దేవుని బిడ్డలారా, అక్కడ అవసరతలతో ఉన్నప్పుడు ఎన్ని సంఘాలు ముందుకు వచ్చినాయి. అక్కడ 3,000 కంటే ఎక్కువ మంది చంపబడ్డారు. క్రైస్తవులనే వాళ్ళు చంపి ఉన్నారు. తర్వాత ఇళ్లను కాల్చినారు, ఆ వర్షిప్ సెంటర్స్ ని కాల్చినారు. 30,000 మంది అంటే విలేజెస్ ని కాల్స్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలని తెగించుకొని పారిపోయిన వాళ్ళు బ్రతికినారు, మిగతా వాళ్ళు చంపబడ్డారు ఆ మాబ్ చేతిలో.
30,000 మంది వాళ్ళ యొక్క ప్రాంతాలను విడిచిపెట్టి వేరే ప్రాంతాలలో తలవాల్చుకుంటున్నారు. రిలీఫ్ సెంటర్స్లలో వాళ్ళు ఉంటున్నారు. తిండికి కొదువైంది, మెడిసిన్స్ కి కొదువైంది, ఉద్యోగాలు వదిలిపెట్టి వచ్చినారు, కట్టుబట్టలతో వచ్చినారు, ఏం తీసుకొని రాలేదు. ఉన్న పాలన బ్రతికిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఇంచుమించు 40 రిలీఫ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ 40 రిలీఫ్ సెంటర్స్లలో 30,000 మంది తలవాల్చుకున్నారు. 2 సంవత్సరాలు అయింది. దేవుని బిడ్డలారా, వాళ్ళు బాధలో, కష్టంలో ఉన్నారు. దేవుడు కృపను ఇక సౌత్ నుంచి సహాయం అందించడానికి దేవుడు కృపనిచ్చినాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, ఈ యొక్క తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, కేరళ నుంచి, తమిళనాడు మాకు సహాయము వచ్చిందంటే సౌత్ నుంచే వచ్చింది అన్నాడు. వాళ్ళు చెప్పినారు అక్కడ. ఇంకా పదే పదే మాకు సహాయం ఇక్కడి నుంచే దేవుడు మాకు అందిస్తా ఉన్నాడని కృతజ్ఞతలు చెప్పినారు. కానీ నార్త్ నుంచి ఎందుకు సహాయం రాలేదు? అక్కడ సంఘాలు లేవా? అక్కడ పరిచారకులు లేరా? వాళ్ళు అన్న మాట ఏంటిదంటే, అటు నుంచి ఇటు నుంచి వచ్చినారు కానీ వచ్చి వెళ్ళిపోయినారు. తిరిగి మా పరిస్థితి మరలా వాళ్ళు కనుక్కోలేదు, తెలుసుకోవట్లేదు, సహాయపడలేదు. అంటే వాళ్ళు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు కృతజ్ఞత చెల్లించడానికి మీరు సౌత్ నుంచే వచ్చి మాకు బాగా సహాయం చేసినారని చెప్తూ ఆ సందర్భంలో చెప్పినారు. కానీ ఎవరి పైన వాళ్ళు కంప్లైంట్ చెప్పలేదు. కానీ మేమనుకున్నాము, నార్త్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సెంట్రల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈస్ట్ వెస్ట్ లో ఉన్నవారు ఏం చేస్తున్నారు? నిలబడలేదా? సంఘాలలో పైసలు లేవా? డబ్బులు లేవా? పొరుగు చేయలేరా? వీళ్ళు బీద స్థితిలో ఎందుకున్నారు? తినడానికి ఎందుకు ఇంకా కష్టపడతా ఉన్నారు? తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళలేరే? వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటి? ఒక్కొక్క కుటుంబంలో 3, 4, 5, 6, 7 మందిని మేము చూస్తున్నాము మిషన్ ట్రిప్స్ లోకి వెళ్ళినప్పుడు. బిడ్డలారా, వాళ్ళ సంగతి ఏంటిది? వాళ్ళ పరిస్థితి ఏంటిది? క్రైస్తవులకు పాత్ర లేదా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ దినాలలో ప్రేమ చల్లారిపోయిన స్థితిలలో మనం ఉన్నాము. అందుకోసమే పౌలు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన చేతులు కట్టుకున్నవాడు కాదు, సంఘస్థులందరికీ చెప్పినాడు. ఎక్కడెక్కడైతే ఆయన సేవ చేస్తున్నాడో, ఏ సంఘాల మధ్యలో ఆయన సేవ చేస్తున్నాడో వాళ్ళందరికి చెప్పినాడు, అందరితో మాట్లాడినాడు. వాన్ని కలెక్షన్ తీసుకొని ఆయన వెళ్ళినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అందుకోసం అంటున్నాడు, ఇప్పుడు యెరూషలేం వైపున వెళ్తున్నాను, తర్వాత స్పెయిన్కి వెళ్తాను, తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని నేను కలుస్తాను. వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ఎంత ఆశీర్వదించాలనో ఆత్మీయంగా మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తానని 29వ వచనంలో సెలవిస్తూ ఒక విజ్ఞాపన చేస్తున్నాడు, ఒక ప్రార్థన అంశం అడుగుతున్నాడు. సహోదరులారా, అక్కడ మేము వెళ్తున్నాం కాబట్టి మా కోసం ప్రార్థనలో పోరాడండి. స్ట్రగుల్ టు జాయిన్ విత్ మీ ఇన్ ప్రేయర్. దేవుని ఎదుట మా కోసము మీరు గోజాడండి. ఎందుకంటే అక్కడ 2 కారణాలు చెప్తా ఉన్నాడు. ఒక కారణం ఏంటిదంటే, ఆ యూదులు ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో పౌలు చేస్తున్న పరిచర్యను బట్టి పౌలు పైన క్రోధం పెట్టుకున్నారు, దొరికితే చంపేద్దామని. కాబట్టి వాళ్ళ నుంచి ఈయన కాపాడబడాలి, ఇంకా నమ్మని వారి దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పుడు అన్య ప్రాంతం నుంచి యూదా ప్రాంతంలోకి వెళ్తున్నాడు. అక్కడ జ్యూస్ విల్ నాట్ స్పేర్ పాల్. కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు నన్ను రక్షించినట్లుగా ప్రార్థన చేయండి అంటున్నాడు. తర్వాత వీళ్ళు యూదులకు అన్యులకు మధ్యలో ఎంతో వివాదాలు జరిగినాయి. ఆ ఒక యూదుడు అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆ 2 మధ్యలో ఉన్న గోడను క్రీస్తు ద్వారా కూల్చేసినారు. ఆ యొక్క యూదులను క్రీస్తులకు కలిపి అయిన ప్రాణం పెట్టినాడు. అందరినీ సమానంగా విశ్వాసం ద్వారా అంగీకరిస్తున్నాడు. ఆ గోడను కూల్చినాడు. కానీ ఈ 2 సమాజాల మధ్యలో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ పోగు చేసుకొని ఆ యొక్క ఆఫరింగ్ అంతా తీసుకొని వెళ్ళి ఆ బీదలకు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంగీకరించలేదు అనుకోండి, అది చాలా బాధ కలుగుతుంది. కనుక దయచేసి నన్ను దేవుడు కాపాడాలా, మా టీంని కాపాడాలా, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. రెండోది, వాళ్ళకి అంగీకారంగా ఉండునట్లుగా మీరు ప్రార్థన చేయండి. అర్పణను వాళ్ళు తీసుకొని సంతోషంగా స్వీకరించినట్లుగా, దాని చేత వాళ్ళు దీవించబడినట్లుగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పి చివరికి ఏమంటున్నాడంటే 32వ వచనంలో, సో దట్ ఐ మై కమ్ విత్ జాయ్, నేను సంతోషంగా మీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి
వచ్చి మీ యొక్క సహవాసంలో నేను రిఫ్రెష్ కావాలని ఆశపడుతున్నాను. సమాధానకర్త అయిన దేవుడు మీతో ఉండునుగాక, ఆమేన్ అని చెప్పి ఆ మాటలను ముగిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, మన పరిచర్యలో కేవలము సువార్తను మనము మోసుకొని వెళ్ళడమే కాదు, సువార్త ఎవరైతే నమ్మినారో వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో గమనించుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో కూడా మనం పాల్పొందేటట్టుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ డబ్బును మనం ఏం చేసుకుంటాం? అకౌంట్లలో వేసుకొని ఏం చేస్తాము? మనము అవసరం కంటే మించి ప్రాపర్టీలు కొనుక్కొని ఏం చేస్తాము? చివరి దినాలలో మనం ఉన్నాము. దేవుని యొక్క రాజ్యము ఎలా విస్తరిస్తుందో దానికోసం మనకు కలిగిన తలాంతులు వాడాలా, స్కిల్స్ వాడాలా, రిసోర్సెస్ వాడాలా, డబ్బులు వాడాలా. కానీ దేవుని బిడ్డలారా, కేవలము మన యొక్క ఎంపైర్ కట్టుకోవడానికి, మన యొక్క ప్రపంచం కట్టుకోవడానికి దేవుడి యొక్క వనరులు మనకి ఇవ్వట్లేదు. మనము గృహ నిర్వాహకులము. వీఆర్ స్టీవర్డ్స్, వీఆర్ నాట్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ మనీ. ఈ డబ్బును పోగు చేసుకొని దాచిపెట్టుకోవడానికి దేవుడు మనకి ఇవ్వలేదు. కానీ దేవుని రాజ్యంలో ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాడడానికి మనకి ఇచ్చినాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని బిడ్డలారా, సేవకులారా, దయచేసి మీ హృదయాలు తెరవండి. మీ సంఘంలో ఉన్న డబ్బులను మీరు కేవలం మీ మట్టుకే మీరు ఆలోచన చేయకండి. కేవలము నేను మా సంఘము అట్లా ఆలోచన చేయకండి. మీరు అందరూ కలిసి వేరే సంఘాలు ఎక్కడెక్కడ అవసరతలో ఉన్నారో వాళ్ళందరి కోసము మనము సహాయపడేటట్టుగా ఉండాలి. ఎంతో మంది క్రైస్తవులు భారతదేశంలో హింసించబడతా ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేయండి. ఏదైనా పంపించగలిగితే పంపించండి, మనుషులను పంపించండి, డబ్బులు పంపించండి, సహాయం పంపించండి, నిలబడండి, చెప్పండి మేము మీతో పాటు మేము ఉన్నాము, మీ పోరాటంలో మేము ఉన్నామని నిశ్చయతను వాళ్ళకి ఇవ్వండి. దేవుని బిడ్డలారా, మీరు చేయగలిగింది మీరు చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ సమయంలో మణిపూర్ విషయంలో కూడా మీకు అందరికి కూడా విజ్ఞాపన నేను చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. వాళ్ళందరి కోసము మనం ప్రార్థన చేయాలి. మీకు సాధ్యమైనంత మటుకు ఒకవేళ ఎవరికైనా కానీ అరే మేమేం చేయలేదే, ఈ 30,000 మందికి మేము అసలు ఏం చేయలేదే, మేమేమన్నా చేయాలన్నా మార్గము ఏంటి అని ఒకవేళ ఆలోచన వస్తే దేవుని బిడ్డలారా, నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. నేను ఎలా మీరు చేయగలరో మార్గం చూపిస్తాను, వాళ్ళని కల్పిస్తాను. ఒక్కొక్క పైసా 5 పైసలు కూడా వాళ్ళు లెక్కప్ప చెప్తారు తిరిగి. దేవుని బిడ్డలారా, వాళ్ళు నమ్మకస్తులు అక్కడ ఉన్నవాళ్ళు. కానీ మీరు చేయగలిగి కూడా మీరు చేయకపోతే అది దేవుని దృష్టి అది పాపముగా పరిగణించబడుతుంది అనే సంగతిని జ్ఞాపకం తెచ్చుకోండి. ముందుకు రండి. ఎవరైనా కానీ ఈ యొక్క సందేశం వింటున్న మీరు సహాయం చేసే ఆలోచన మీకుండి ఎలా చేయాలో అర్థం కాకపోతే యూ కెన్ కాంటాక్ట్ us. వీ హ్యావ్ ఎ టీమ్ హియర్. ఇప్పటికి 7 మిషన్ ట్రిప్స్ ని జరిగించడం జరిగింది. సహాయము వాళ్ళకు రేషన్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో వాళ్ళకు ఏమేమి అవసరం ఉన్నాయో పిల్లలతో సహా, సెరిలాక్తో సహా ఆ రిలీఫ్ సెంటర్లో అందించడమే కాదు, ఆ యొక్క వారికి మెడికల్ క్యాంప్స్ చేయడమే కాదు, దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఆ పిల్లలకు అవసరమైనవి ఆట వస్తువులు, అంటే వాళ్ళకు రిలీఫ్ సెంటర్స్ లో ఉన్నారు. ఒక్కొక్క రిలీఫ్ సెంటర్ లో 500 మంది, 800 మంది. దాంట్లో ఒక రూమ్ ఉండదు, ఏం చిన్న పరదాలు వేసుకొని ఆ చలిలో వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఎంతమంది సిక్ ఉన్నారు అక్కడ, తినడానికి సరైన తిండి లేదు. వీళ్ళు కూడా యేసయ్యను నమ్ముకొని ఆరాధించేవారు యేసు ప్రభుని. మీరు సహాయం చేయలేరా? ఈ స్థితి మంచిది కాదని ఒక దైవ సేవకుడుగా మీకు చెప్తున్నాను. రెండోది, నేను చేయకుండా చెప్పట్లేదు, ఈ సంఘము చేయకుండా మీకు చెప్పట్లేదు. దేవుని బిడ్డారా, అంటే మేము చేస్తున్నామని గొప్ప చెప్పడానికి మీకు చెప్పట్లేదు. మేము చేస్తున్నాం. దేవుని బిడ్డారా, పౌలు ఎట్లయితే చేసినాడో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చేస్తున్నారా అని ప్రశ్న అడుగుతున్నాను. ఈ వాక్యం వినే మీరు ఏదైనా త్యాగం చేసినారా? ఈసారి లాస్ట్ 7th మిషన్ ట్రిప్ లో మేము వెళ్ళినప్పుడు దేవుని బిడ్డారా, వీ హ్యావ్ ఇనిషియేటెడ్ కొన్ని, అంటే ఎంతో ఫ్యామిలీస్ చెదిరిపోయినారు కదా, రిలీఫ్ సెంటర్స్ లో ఉన్నారు కదా, ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకునే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్ఫన్స్ ని అడాప్ట్ చేసే ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినాము. అక్కడ సెల్ఫ్ హెల్ప్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చినాడు. వాళ్ళకి కుట్టు మెషిన్లు
డొనేట్ చేయడానికి షుగర్ కేన్ మెషిన్స్ ని డొనేట్ చేయడానికి, వాళ్ళకి అక్కడ ఆహారంగా పిగ్స్ ని తింటారు, పిగ్ ఫార్మింగ్ కోసం పిగ్లెట్స్ ని డొనేట్ చేసి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఒక పాస్టర్ అయితే ఆ గ్రామాన్ని వదిలిపెట్టుకుని వచ్చేసినాడు. ఆయనకి వాళ్ళకి సపోర్ట్ చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ రెంట్ తీసుకున్నాడు. ఆయనకి అక్కడ క్రాయిలర్ ఆ కోడ్లు ఒక 50 డొనేట్ చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, అక్కడ సీడ్స్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ నాట్ ద వర్క్ ఆఫ్ వన్ పర్సన్. మేము ఇక మిషన్ ట్రిప్ కి వెళ్తున్నామని క్రైస్తవులకు చెప్పినప్పుడు, సంఘానికి చెప్పినప్పుడు, సంఘస్థులు విశ్వాసులు ధారాళంగా వచ్చినారు. నాతో పాటు తోటి సహోదరైన ప్రదీప్ గాని, దేవా గాని, వాళ్ళ వెనకాల ఉన్న టీం మెంబర్స్ కానీ, వాళ్ళ చర్చెస్ కానీ ఎంతో మంది ముందుకు వచ్చినారు. అవన్నీ మేము కలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి 5 దినాలు మేము ఉండి ఆ రిపోర్ట్ కూడా మేము ఇచ్చి ఉన్నాము సంఘస్థులకు. ఆ యొక్క ఎవరెవరైతే ధారాళంగా ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా రిపోర్ట్ మేము ఇచ్చినాము. వాళ్ళ పైసలు ఏ రీతిగా అక్కడ నిస్సహాయమైన స్థితిలో ఉన్న వారికి ఏ రీతిగా ఉపయోగం అవుతుందో. దేవుని బిడ్డలారా, వీ నీడ్ టు ఎంపవర్ పీపుల్. వాళ్ళకు ఉద్యోగాలు లేవు, అరే మీరేమన్నా చేయగలిగితే మీరు ఐడియాస్ తీసుకొని రండి, వాళ్ళతో నిలబడండి. దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈ చిన్నవాడికి చేస్తే నాకు చేసినట్లుగా యేసుప్రభు చెప్పినాడు. కాబట్టి మనమందరం కూడా ఆత్మలో ఎట్లా వర్ధిల్లుతున్నామో ధారాళంగా ఇచ్చే విషయంలో కూడా వర్ధిల్లుదాం. దేవుని బిడ్డలారా, సేవకుడుగా నా కోసం అడగట్లేదు, సేవకుడుగా నా స్వార్థం కోసం అడగట్లేదు. దేవుని బిడ్డల కోసము, దేవుని రాజ్యం కోసము, దేవుని మహిమ కోసము, దేవుని బిడ్డలు హింసలో ఉన్నారు, వాళ్ళ కోసము యొక్క విన్నపమును మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక. ఈ యొక్క రోమన్స్ చాప్టర్ 15ని ఇక్కడ మనము అంతం చేస్తా ఉన్నాము. ఈ దినము మనం ధ్యానించిన 2 భాగాలు 14వ వచనం నుంచి 22వ వచనం వరకు. పౌలు ఏ రీతిగా అన్యులకు ఆయన పరిచారకుడుగా ఎన్నుకోబడి యాజక ధర్మం చేసి ఎవరు వినని చోట్ల ఆయన వెళ్ళి ఏ రీతిగా ప్రకటించినాడో దాని గురించి మాట్లాడినాడు. అన్ని ప్రకటించిన అని చెప్పినాడు. తర్వాత 22వ వచనం నుంచి కిందకి మనం వచ్చినట్లయితే చివరి 33వ వచనం వరకు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నేను ఆటంకపరచబడుతున్నాను, కానీ ఇప్పుడు తప్పకుండా నేను వస్తాను, యెరూషలేంకి వెళ్ళి స్పెయిన్కి వెళ్ళి రిటర్న్లో నేను వస్తాను అని చెప్తూ యెరూషలేంకి ఎందుకు వెళ్తున్నాడో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సింది ఎంతగానో ఉంది. గనుక దేవునికి మనం సమర్పించుకుందాము, దేవునికి ఇష్టలుగా ఉందాం. దేవుడు మన యందు ఆనందించేటట్టుగా సంతోషించేటట్టుగా మనం బ్రతకాలి. ఎలా పడితే అలా బ్రతకడము కాదండి. నా యందు దేవుడు సంతోషిస్తున్నా, మా సంఘం బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, మా నాయకుని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, మేము చేసే పనులను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, దేవుడు ఈ కాలంలో ఈ సమయంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో మా నాయకుడు అది చేస్తున్నాడా, సంఘాన్ని అది చేసేటట్టుగా నడిపిస్తున్నాడా, ప్రశ్న వేసుకోవాలి. ఆర్ వి కనెక్టెడ్ విత్ ద సీజన్ ఆఫ్ గాడ్? దేవుడు ఈ కాలంలో ఈ సీజన్ లో ఏం చేయాలనుకుంటున్నాడో అది మనం చేస్తున్నాము. ఒక సంఘంగా నాయకులంగా మనం చేస్తున్నామా? మే గాడ్ బ్లెస్ యూ. వి ఎండ్ పార్ట్ 15 హియర్. ఈ యొక్క 15వ అధ్యాయము 16వ భాగం. ఇది యాక్చువల్గా దిస్ ఈస్ ద 16th సెషన్, బట్ వీఆర్ స్టిల్ ఇన్ చాప్టర్ 15. ఒకవేళ నేను తప్పుగా ఎక్కడైనా కానీ కూడా 15th భాగం అన్నట్లయితే దయచేసి నన్ను మన్నించండి. దిస్ ఈస్ ద 16th పార్ట్ అండ్ we finished chapter 15. May God bless you. May God bless your family. Rise up, church. These are the last days. ఇది చివరి దినాలు and we are in troublesome times. May God be with you. May God bless you abundantly. In Jesus' name, amen. Amen. Amen.